ముచ్చటకు స్వాగతం. ఈరోజు ప్రపంచం మొత్తం కూడా భారతదేశంలోని గుజరాత్ వైపు చూస్తుంది. ఎందుకు చూస్తుంది? ఏం సాధించింది గుజరాత్ అంటే, గుజరాత్లోని అహ్మదాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఒక ఘటన జరిగింది. నిన్న మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఎయిర్ ఇండియా బోయింగ్ ఫ్లైట్ క్రాష్ అయింది. లండన్ వెళ్లాల్సిన ఫ్లైట్ క్రాష్ అయ్యి దాదాపుగా అందులో ఉన్నటువంటి 242 మంది మొత్తం కూడా చచ్చిపోయారు. అది ఏదైతే బిల్డింగ్ మీద కూలిందో, జనావాసంలో కూలింది కాబట్టి మెడికల్ కాలేజ్ హాస్టల్ మీద కూలడంతో అక్కడ ఉన్నటువంటి దాదాపు 50 మంది విద్యార్థులు మెడికోస్ కూడా చచ్చిపోయినారు. సో చాలా ప్రాణ నష్టం జరిగింది, ఆస్తి నష్టం జరిగింది. ఆ కాలేజ్ కూలిపోవటం ఇవంతా జరిగింది. అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ప్రజలు కూడా భయభ్రాంతులకి లోనైంది. ఇదంతా దీనికి సంబంధించినటువంటి స్టాటిస్టిక్స్ ఇప్పటికే మీ అందరికి చేరి ఉంటాయి. చాలా రీసోర్సెస్ నుంచి డేటా వస్తుంది. అయితే ఇదంతా ఒక వైపు అయితే, ఇక్కడ సోషల్ మీడియాలో మళ్ళీ ఒక యుద్ధ ప్రాతిపదికన ఒక కన్వర్జేషన్, ఒక డైలాగ్ అనేది బిల్డ్ అయింది. దానికి కారణం ఏంటి అంటే, ఈ ఘటనకి సంబంధించి 2 రకాలుగా జనాలు చీలిపోయి ఒక వర్గం పూర్తిగా ఏమంటున్నారంటే, ఇది కేవలము మన దగ్గర జరిగినటువంటి అంశమైన భారతీయుల్ని టార్గెట్ చేసి ఇండియాలో విధ్వంసాన్ని సృష్టించడానికి అమెరికా, అది కూడా ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇట్లాంటి కుట్ర పన్నటం వల్ల ఇట్లా జరిగింది అని చెప్పేసి కొంతమంది రైట్ వింగ్ సపోర్టర్స్ ఈ ఒక వాదనని తెర మీదకి తీసుకొచ్చారు. ఇక లెఫ్ట్ వింగ్ కానీ లేదంటే ఎవరైతే న్యూట్రల్గా ఉంటారో, రేషనల్గా ఆలోచిస్తారో వాళ్ళందరూ కూడా ఇది ఇట్లా జరగడానికి కారణాలు అనేకంగా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. ముందు నుంచి కూడా ఎయిర్ ఇండియా విమానాల్లో కొన్ని రకాలైనటువంటి టెక్నికల్ ఇష్యూస్ ఉండటం, మళ్ళీ వాటిని ఎవరు పట్టించుకోకపోవటం, ఏదైతే మేనేజ్మెంట్ ఉంది కూడా మేనేజ్మెంట్ కూడా దీన్ని పట్టించుకోకుండా నెగ్లెక్ట్ చేయడం, ఇదంతా కూడా కారణాలు. అంతేకాకుండా ఇంకా ప్రభుత్వం నుంచి కూడా కొన్ని కారణాలు ఉన్నాయనేటటువంటిది వీళ్ళ వాదన. 2 వాదనల్ని కాసేపు పక్కన పెడితే వాస్తవానికి మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి చూడండి. ఎప్పుడైతే ప్రతి డిపార్ట్మెంట్ ప్రభుత్వం చేతిలో ఉందో మనం ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయడానికి వస్తుంది. ప్రభుత్వం ముక్కుబిండైనా మనం పని చేయించుకోవాల్సి వస్తుంది. ఈరోజు భారతదేశం ఇంత అతిపెద్ద దేశం, ఎన్ని ఘనతలు ఉన్నాయి అని చెప్పేసి, ఆర్థిక వ్యవస్థ బలంగా ఉన్నటువంటి దేశం అని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాం. కానీ కనీసం పాకిస్తాన్ కన్నా సొంతంగా ఎయిర్లైన్స్ ఉంది, కానీ భారతదేశానికి అది కూడా లేదు. మొత్తం ప్రైవేట్ పరం చేసేసినాం మనం. ఈరోజు అంత ప్రైవేట్ పరం చేసినాం కాబట్టి ఇప్పుడు భారత పౌర విమాన శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో రామ్మోహన్, ఆయనను కూడా మనం మీరు రాజీనామా చేయండి, బాధ్యత తీసుకోండి అని అనలేకపోతున్నాం. ఇవన్నీ దీనికి రాజకీయంతో సంబంధం లేదు అని మనం అనుకుంటున్నాం. కానీ ఎంత రాజకీయ కుట్ర దాగుంది అంటే, ప్రజలకి సంబంధించిన ఆస్తి యావత్తు కూడా తీసుకుపోయి ప్రైవేటు పరం చేయటం ద్వారా ప్రజల ప్రాణాలన్నింటినీ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఈ ప్రభుత్వాలు పెడుతున్నాయంటే ప్రజల జీవితాలకు ఏమైనా విలువ ఉన్నదా? ఈరోజు అంతమంది ప్రజలు చచ్చిపోయినారు. అన్ని ఇష్యూస్ ఉన్నటువంటి ఒక ప్రైవేటు విమానాన్ని ఇంకా అంతే మంచిగా సపోర్ట్ చేస్తూ మనం అందరం మాట్లాడుకుంటున్నాం. ప్రాణ నష్టం జరిగింది. ఆ ప్రతి ప్రాణం కూడా టాటా మాతృ సంస్థ, దీనికి ఏదైతే ఎయిర్ ఇండియా బోయింగ్ విమానాలు ఉన్నాయో వీటి మాతృ సంస్థ టాటా. కాబట్టి టాటా ఏం చేసింది, ఇదంతా జరిగిన తర్వాత బయట మీడియా దగ్గరికి వచ్చి, సో మేము మృతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ₹1 ఇస్తాం, ఎగ్జగ్రేషియా ప్రకటిస్తాము, ఆ తర్వాత ఏదైతే కాలేజ్ ధ్వంసం అయిందో ఆ కాలేజ్ని మళ్ళీ నిర్మిస్తాము అని చెప్పేసి ఇట్లా కొన్ని ప్రామిసెస్ చేసింది. దీనికి ఇంకా టాటా సంస్థని లేపడానికి రైట్ వింగ్ అనుచరులంతా రెడీగా ఉన్నారు. బీజేపీ, ఐటీ సెల్ వీళ్ళంతా కూడా అక్కడనే కేంద్రీకృతమై ఉన్నారు. మీరు దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి ఒక అంశం ఏంటంటే, టాటా సంస్థ ఏదైతే ఉందో ఇదేదో వీళ్ళు అప్పనంగా జనాలందరికీ ఇప్పుడు ₹1 అట్లా ఇవ్వట్లేదు. వీళ్ళు ఇంకా చెప్పాలంటే అంతకంటే ఎక్కువ డబ్బులు ఇచ్చినా కానీ పాపం పోదు. ఎందుకంటే ఆల్రెడీ ఆ ఫ్లైట్లో ఇష్యూస్ ఉన్నాయని టేక్ ఆఫ్కి ముందే పైలట్ చెప్పినప్పుడు అక్కడి నుంచి క్లియరెన్స్ వచ్చింది. అయినా కానీ పర్లేదు మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి అందుకు ఆ పైలట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇదంతా క్రాష్ జరిగింది. కానీ ఈరోజు టాటా సంస్థని మీరు ఇంత తొందరగా స్పందిస్తున్నారు, కోటిన్నర ఇస్తున్నారు ఒక్కొక్కరికి, కాబట్టి మీరు దేవుడు అని చెప్పేసి ఈ విషయంలో కూడా టాటా సంస్థని పొగడాలనుకునే వాళ్ళు అవేర్నెస్ కలిగించుకోవాల్సిన అంశం ఏంటంటే, ఇక్కడ ఆల్రెడీ ఇంతమంది మృతుల సంఖ్యని, విధ్వంసం అయినటువంటి విమానాన్ని చూపించి వీళ్ళు ఎయిర్ ఇండియా వాళ్ళు దాదాపుగా 600 నుంచి 900 కోట్లను వీళ్ళు ఇన్సూరెన్స్గా లబ్ధి పొందుతారు. దాంతో పోలిస్తే ఈ అందరూ మృతులకు ఇచ్చేటటువంటి ₹1.5 అనేవి అస్సలు పొంతనే ఉండదు. కాబట్టి అటుపోయి ఇటుపోయి నష్టపోతుంది ప్రజలే. ప్రభుత్వానికి దీంతో సంబంధం లేదు అని చెప్పేసి ప్రభుత్వం చేతులు దులుపుకుంటుంది. ఎందుకంటే ఆ విమానాలు కానివ్వండి ఏవి కూడా ప్రభుత్వానికి సంబంధించినవి కాదు, అది ప్రైవేట్ ఆస్తి. మరి ఈ విషయంలో ఎవరు నష్టపోయారు?
ప్రజలే కదా ఎండ్ ఆఫ్ ద డే. ప్రతిసారి ఏదైనా ఒక డిపార్ట్మెంట్ని ప్రైవేట్ పరం చేస్తున్నప్పుడు చాలా మంది మేధావులు మాట్లాడుతుంటారు, ప్రైవేట్ పరం చేయొద్దు, ప్రభుత్వం హస్తంలోనే ఉండాలి పబ్లిక్కి సంబంధించిన అన్ని అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతుంటారు చాలా మంది. కానీ రైట్ వింగ్ కానీ ఎవరైతే పాలక వర్గానికి సపోర్టివ్గా ఉన్నారో వాళ్ళు బయటకు వస్తారు. అట్లెట్లయితుంది, వీళ్ళంతా డెవలప్మెంట్ కోసం కృషి చేస్తుంటే ఎందుకు ఇట్లా చేస్తున్నారు అని మాట్లాడతారు. ఈరోజు రైట్ వింగ్ కూడా దీన్ని పూర్తిగా పాకిస్తాన్ కానీ ఆఫ్ఘనిస్తాన్ కానీ యుఎస్ కానీ చేసిన కుట్ర అంటున్నారు తప్పిస్తే మనలో ఉన్న లోపాలు, మన టాటా కంపెనీ ప్రైవేటు వ్యక్తులు చేస్తున్నటువంటి లోపాలు, అందున మోడీకి అత్యంత ఆప్తమిత్రుడైనటువంటి అంబానీ అదానీల కార్పొరేట్ పరం చేస్తున్నటువంటి లోపాలని ఎవరు మాట్లాడరు. ఈ నిజాలన్నీ ఎవరు మాట్లాడతారు? ఈరోజు ఒక ప్లేన్ క్రాష్ జరిగింది, ఈరోజు నేను వచ్చి వార్త చదువుతున్నా, 2 రోజులు అయినాక ఇంకో ప్లేన్ క్రాష్ జరగవచ్చు. ఎందుకంటే మన వాళ్ళు మృతుల మీద ఎగ్జగ్రేషియా ప్రకటించడంలో పెట్టినటువంటి కాన్సన్ట్రేషన్ని, టెక్నికల్ ఇష్యూస్ని క్లియర్ చేద్దాము, ఎయిర్పోర్ట్స్లో ఉన్నటువంటి ఈ ప్లేన్స్ని గట్టిగా పెట్టుకుందాం మంచిగా, ఎట్లాంటి ఇష్యూస్ లేకుండా అనేటటువంటి దాని మీద డబ్బులు పెట్టాం మనం. ఏదైనా అయితే చూసుకుందాం లే తర్వాత అనే దగ్గరే ఆగుతున్నాం. అందుకనే భారతదేశంలో రీసెర్చ్కి కూడా ఫండ్స్ చాలా తక్కువ ఉంటాయి. మనం దేని మీద కృషి చేయము, ఏదైనా జరిగిన తర్వాత చేతులు కాలినాక ఆకులు పట్టుకునే బాపత్ మనది ఉన్నది కాబట్టి ఇప్పుడు ఈరోజు అంతమంది చచ్చిపోయిన తర్వాత వాళ్ళందరి తరఫున ఈరోజు ఇట్లా గొంతేసుకోవాల్సి వస్తుంది. ఈ విషయం మీద కూడా ఇంకా మళ్ళీ మోదీ, అమిత్ షా వీళ్ళందరూ వాళ్ళు చేసుకునేటటువంటి రాజకీయాలని వాళ్ళు చేసుకోవడానికి, శవాల మీద పేరాలు ఏరుకోవడానికి వాళ్ళు కూడా రెడీగా ఉంటారు. కానీ ఇక్కడ బాధ్యత తీసుకోవాల్సింది ఎవరు అన్నదే ప్రశ్న. ప్రభుత్వమే బాధ్యత తీసుకునేటటువంటి అవకాశం లేదు. అట్లాంటప్పుడు మనకి ఇవన్నీ ఎందుకు? ఏమి సాధించడానికి ప్రభుత్వం చేతిలోకి రావాలని ప్రజలందరూ కూడా డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కళ్ళు తెరవకపోతే ఇట్లాంటి డెడ్లీ ఫ్లైట్ క్రాష్లు అనేవి రిపీటెడ్గా జరుగుతూనే ఉంటాయి. అప్పుడు మనం ఏం చేయలేము.